ఎవరైనా పరీక్షల్లో పదే పదే ఫెయిల్ అయితే గజనీ మహమ్మద్ దండయాత్రతో పోల్చుతారు. భారత్పై 17 సార్లు దండెత్తిన గజనీ ఓటమి ఎదురైనా వదలకుండా ప్రయత్నించి చివరికి గెలుపు సాధించి చరిత్రలో నిలిచిపోయాడు. ఇండియాలో కూడా అలాంటి ఓ వ్యక్తి ఉన్నాడు. కానీ అతను చేసేది యుద్ధం కాదు, గెలుపు కోసం పోరాటం చేస్తున్నాడు. 35 ఏళ్లుగా దేశంలో ఎన్నికలు జరిగినా పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 238 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినా గెలుపు మాత్రం తన చెంత చేరలేదు. పోటీ చేసి విఫలమైన ప్రతిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, స్థానికం ఎన్నికలు ఏవైనా కానీ ఆయన పోటీ చేస్తూనే ఉన్నారు. డిపాజిట్ కోల్పోయినా ఈసారైనా విజయం దక్కకపోదా అనే ఆశతో ప్రతి ఎన్నికల్లో పోటీ పడుతున్నాడు తమిళనాడులోని మెట్టూరుకు చెందిన 65 ఏళ్ల పద్మరాజన్. టైర్ రిపేర్ షాప్ నిర్వహించే పద్మరాజన్ హోమియోపతి మందుల అమ్మకంతో పాటు స్థానికంగా ఓ మీడియాకు ఎడిటర్గా పనిచేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, రాహుల్ గాంధీ వంటి రాజకీయ దిగ్గజాలపై పోటీ చేసిన చరిత్ర పద్మరాజన్కి ఉంది. ప్రతిసారి డిపాజిట్ కోల్పోయి లక్షల రూపాయల్ని కోల్పోయారు. 2011లో మెట్టూరు అసెంబ్లీకి పోటీ చేసిన ఆయనకు ఆయన ఓటు తప్పితే వేరేవారు ఓటేయలేదు. ఈ ఎన్నికల పరంపరలో అత్యధికంగా 6,273 ఓట్లు సాధించారు. 65 ఏళ్ల పద్మరాజన్ 1988 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 238 సార్లు పోటీ చేశాడు. ఇప్పటి వరకు పోటీ చేసిన అన్ని ఎన్నికల్లో ఓడిపోయిన పద్మరాజన్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నారు. అత్యధిక సార్లు ఓడిపోయిన అభ్యర్థిగా తన పేరు లెక్కించుకున్నారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లోక్సభ ఎన్నికలకు సిద్ధమయ్యారు. తమిళనాడులోని ధర్మపురి జిల్లా నుంచి పోటీకి సిద్ధమయ్యారు.